ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. యుద్ధ పరిస్థితిలో బంగారం వెండి ధరలు పెరుగుతాయని కొనుగోలుదారులు ఆశిస్తారు. కానీ పెరగడం అయితే కొంచెం పెరిగినా సోమవారం నుంచి చూసుకుంటే మళ్ళీ తగ్గడం అనేది చూస్తున్నాము. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మార్చి 3వ తారీఖుని 4వ తారీఖుని బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాం. మరి ఇంకా హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 2,890 రూపాయలు అయితే తగ్గడం జరిగింది. ఇంకా 22 క్యారెట్స్కి వచ్చేసి 10 గ్రాములకి 2,650 రూపాయలు అయితే తగ్గడం జరిగింది. మరి గత 10 రోజులుగా అంటే ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి తీసుకుంటే మార్చి 3 వరకు 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ మరి 1 గ్రామ్ బంగారం ధర ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఈ రోజు చూసుకుంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 17,002 రూపాయలు ఉండడం చూస్తున్నాము. ఇంకా 3% GST యాడ్ చేసుకుంటే 510 రూపాయలతో కలుపుకొని 17,512 రూపాయలు అయితే ఈ రోజు 24 క్యారెట్స్ 1 గ్రామ్ ధర హైదరాబాద్కి సంబంధించి. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 15,642 రూపాయలు ఉంది. 3% GST 469 రూపాయలు యాడ్ చేసుకుంటే 16,111 రూపాయలు అయితే ఉండడం చూస్తున్నాం. అంటే ఈ రోజు హైదరాబాద్ లో 24 క్యారెట్స్ 1,70,000లో ఉంది 10 గ్రాములు. ఇంకా 22 క్యారెట్స్ 1,61,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 10 రోజులుగా చూసుకుంటే ఫిబ్రవరి 22వ తారీఖుని 18 క్యారెట్లు 12,468 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 15,093 రూపాయలు. ఇక 24 క్యారెట్స్ మాట్లాడుకుంటే 16,405 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 23వ తారీఖుని చూస్తే 18 క్యారెట్లు 12,630 రూపాయలు, 22 క్యారెట్లు 15,289 రూపాయలు, 24 క్యారెట్లు 16,619 రూపాయలు. ఫిబ్రవరి 24వ తారీఖుని చూస్తే 18 క్యారెట్లు 12,664, 22 క్యారెట్స్ 15,330, 24 క్యారెట్స్ 16,663 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,672, 22 క్యారెట్స్ 15,340, 24 క్యారెట్స్ 16,674 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 26వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,656, 22 క్యారెట్స్ 15,320, 24 క్యారెట్స్ 16,652 రూపాయలు. ఫిబ్రవరి 27వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,646, 22 క్యారెట్స్ 15,309 రూపాయలు, 24 క్యారెట్స్ 16,640 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 28 అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వచ్చేస్తే 18 క్యారెట్స్ 13,207 రూపాయలు, 22 క్యారెట్స్ 15,987, ఇంకా 24కి వచ్చేస్తే 17,377 రూపాయలు. ఇక మరి మార్చి 1వ తారీఖు వస్తే చూద్దాము. ఫిబ్రవరి 28వ తారీఖుని చూసుకుంటే మనకి 18 క్యారెట్స్ 1,32,000లో ఉంది, 22 క్యారెట్స్ 1,59,000లో ఉంది, ఇంకా 24 క్యారెట్స్ 1,73,000లో ఉండడం చూస్తున్నాము ఫిబ్రవరి నెలాఖరికి వచ్చేటప్పటికి. ఇంకా మార్చి 1వ తారీఖుని చూసుకుంటే 18 క్యారెట్లు 13,548, 22 క్యారెట్స్ 16,400, 24 క్యారెట్స్ 17,826 రూపాయలు. ఇంకా మార్చి 2వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 13,348, 22 క్యారెట్స్ 16,158, 24 క్యారెట్స్ 17,563 రూపాయలు ఉండడం అయితే చూస్తున్నాం. అంటే 1,70,000 అయితే 24 క్యారెట్స్ అయితే ఉంది. ఇంకా 3వ తారీఖు వచ్చేస్తే మార్చ్ 18 క్యారెట్లు 13,309, 22 క్యారెట్స్ 16,111 రూపాయలు, 24 క్యారెట్స్ 17,512 రూపాయలు అయితే ఉండడం చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ అయితే రేట్ ఇలా ఉంది. సో ఈ రోజు GSTతో యాడ్ చేసుకుంటే 1,70,512 రూపాయలకి అయితే 24 క్యారెట్స్, 1,61,011 రూపాయలు అయితే 22 క్యారెట్స్ ఉండడం చూస్తున్నాం. మరి బంగారం అయితే ఇలా ఉంది. అంటే యుద్ధ పరిస్థితుల్లో అంటే యుద్ధ భయాల నుంచి కూడా మనం బంగారం వెండి ధరలో కొంచెం మార్పులు అయితే చూడడం జరుగుతుంది. ఇది ఏదేమైనా ఇది మంచి పరిణామమే అనుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలు పెరిగిపోతున్నాయి విపరీతంగా. అనుకునే టైంలో మళ్ళీ కొంచెం తగ్గుముఖ పట్టడం. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఇక మనం వెండి గురించి మాట్లాడుకుంటే అంటే గత 10 రోజులుగా అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 3 వరకు వెండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిన్న చూసుకుంటే వెండి మనకి గ్రామ్ 295 రూపాయలు ఉండడం చూస్తున్నాం. అంటే 2,95,000 కిలో వెండి. మరి ఈ రోజు చూసుకుంటే కూడా 295 రూపాయలు. అంటే ఎటువంటి మార్పు లేదు, అంటే పెరగలేదు తగ్గలేదు, స్థిరంగానే ఉంది. అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 3 వరకు కనుక చూసుకుంటే మనము ఫిబ్రవరి 21వ తారీఖుని గ్రామ్ వెండి 282 రూపాయలు ఉంది. అంటే కిలో వచ్చేసి 2,82,000 రూపాయలు. ఇక ఫిబ్రవరి 22వ తారీఖు వచ్చేస్తే 288, మళ్ళీ 2,88,000 కిలో.
అంటే ఫిబ్రవరి 21 నుంచి 22 చూసుకుంటే కొంచెం స్వల్పంగా పెరగడం చూస్తున్నాము. 23 తారీఖున చూస్తే మళ్ళీ గ్రామ్ రూ. 288 ఉంది. అంటే కిలో రూ. 2,88,000. ఫిబ్రవరి 24 తారీఖు చూసుకుంటే మళ్ళీ రూ. 287 అంటే కిలో 2,88,000. అంటే ఫిబ్రవరి 23 తారీఖు నుంచి 24 తారీఖు చూసుకుంటే కొంచెం మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 25 తారీఖుకి వస్తే గ్రామ్ రూ. 288 అంటే 2,88,000 మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాము. మరి ఫిబ్రవరి 26 తారీఖుకి వస్తే రూ. 285 గ్రామ్ అంటే 2,85,000. ఇక్కడ మళ్ళీ తగ్గిపోయింది. అంటే ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది కొంచెం స్వల్పంగా. అంటే ఫిబ్రవరి 27 తారీఖుకి వస్తే మళ్ళీ గ్రాము రూ. 288 అంటే 2,88,000 అంటే మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా 28 తారీఖు మంత్ ఎండింగ్ వచ్చేస్తే రూ. 305 అయితే గ్రామ్ వెండి రావడం చూస్తున్నాం. అంటే కిలో 3,05,000. చూడండి 21 తారీఖు నుంచి మరి ఫిబ్రవరి 28 అంటే మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే ఇక్కడ 282, 288, 88, 87, 88, 85, 88 మళ్ళీ ఫిబ్రవరి 28 మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 3 లక్షలు దాటడం అయితే చూస్తున్నాం కిలో వెండి. అంటే 3,05,000 ఫిబ్రవరి 28 తారీఖుని. ఇంకా మనం మార్చి 1 తారీఖుకి వస్తే రూ. 314 గ్రామ్ ధర. అంటే 3,14,000. అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 తారీఖుకి మళ్ళీ వెండి పెరగడం అయితే చూస్తున్నాము. మార్చి 2 తారీఖు వస్తే గ్రాము రూ. 312 అంటే 3,12,000. 1 నుంచి 2 తారీఖు చూసుకుంటే మళ్ళీ వెండి పడిపోవడం చూస్తున్నాం. అంటే యుద్ధ ప్రభావంతో ధరలు మళ్ళీ పెరుగుతాయి అనుకున్నాము, పెరిగాయి కూడా, మళ్ళీ మెల్లగా తగ్గడం అయితే చూస్తున్నాము. 1 తారీఖున అయితే 3,14,000లో ఉంటే 2 తారీఖు వచ్చేటప్పటికి 3,12,000లో ఉంది కిలో వెండి. ఇంకా 3 తారీఖున చూసుకుంటే మార్చి రూ. 295 గ్రామ్. అంటే 2,95,000 అయితే మళ్ళీ పడిపోవడం చూస్తున్నాం. అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర మధ్యలో చాలా కారణాల వల్ల మళ్ళీ యుద్ధ వాతావరణం వల్ల కూడా మళ్ళీ 2,95,000 అయితే పడిపోవడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే వెండి ఈ రోజు గ్రామ్ వెండి రూ. 295 ఉంది. అంటే కిలో 2,95,000 అయితే ఉండడం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరుగుతాయి అని టెన్షన్ వాతావరణం నెలకొన్న ఈ టైంలో మళ్ళీ బంగారం వెండి అనేది మెల్లమెల్లగా అంటే స్లోగా తగ్గడం అయితే చూస్తున్నాము. మరి పెళ్లిళ్ళ సీజన్ రావడంతో ఈ ధరలు తగ్గడం అనేది కొంతమందికి ఇది ఊరటనిచ్చిందని అనుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు బంగారం వెండి చార్ట్ అయితే ఎలా ఉంది, మరి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ గత 10 రోజులుగా ఎలా ఉంది, మరి వెండి గత 10 రోజులుగా ఎలా ఉందని చూసాం కదా. సో మరి ఈ రేట్స్ ని చూసుకొని మీరు ఈ టైంలో తగ్గుతుంది కాబట్టి మరి ఇప్పుడు అవసరం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి బంగారం కొనుక్కోండి. కానీ తగ్గాయి కదా అని చెప్పేసి అప్పులు చేసి ఈఎంఐ పెట్టి కొనుక్కోవద్దని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.